ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, మీ ఇంట్లో వాళ్ళు, వీధుల వాళ్ళు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా క్షేమకరంగా, ఆనందకరంగా, ఆశీర్వదకరంగా, దేవునికి మహిమకరంగా ఉందరుగాక యేసు నామములో. మంచిది ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తూ ఉన్నారు, అనేక మందికి చూపిస్తూ ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. మరి అనేక మంది కూడా మరి దేవాతి దేవుడు మరి ప్రేరేపించి ఈ యొక్క మరి మెసేజ్ల్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికీ దీవెనలు పుష్కలంగా సమృద్ధిగా కలుగుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రస్తుతానికి మరి నేను ఇక్కడ లేను. మీరు ఫోన్ చేసినా సరే మరి రావు, అందుకే నేను నెంబర్స్ కూడా ఇవ్వటం లేదు స్క్రీన్ మీద. కాబట్టి ప్రియులారా, మరి ఇదిగో 3 నెలలు కూడా నేను చెన్నైలో ఉన్నాను. ప్రస్తుతానికి చెన్నైలోనే ఉంటున్నాను. మీకు ఇది అందుబాటులో లేని, ఇది ముందుగుండానే రికార్డ్ చేయడం జరుగుతుంది ప్రియులారా. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము చర్చి యొక్క స్థలం గురించి. మీరు కూడా ప్రార్థన కనిపెడుతూ ఉండండి. మనకి పెద్ద స్థలమే కావాలి, 1000 గజాలు కావాలి, 1000 స్క్వేర్ యార్డ్స్ కావాలి. కనుక దానికి పెద్ద మొత్తంలో కూడా కావాలి. ఆ మొత్తాన్ని ఆయనే ఇస్తాడు. మనమేమి శ్రమ పడే అవసరం లేదు, మనమేమీ కష్టపడే అవసరం లేదు, కానీ ఆందోళన పడే అవసరం లేదు, టెన్షన్ ఫీల్ అవసరం లేదు. ఎందుకంటే ఆయనది అది. మనల్ని ఒక సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా వాడుకుంటున్నాడు. నడిపించేవాడు ఆయన, రప్పించేవాడు ఆయన, దీవించేవాడు ఆయన, అద్భుత ఆశ్చర్యకాలు జరిగించేవాడు ఆయన, మహిమ తెచ్చుకున్నవాడు ఆయన. కాబట్టి మనకేమీ ఇందులో ఏమి లేదు. దేవునికి స్తోత్రం. మనం మాత్రం నిమిత్త మాత్రమే, ఆయన పిలుచుకున్నటువంటి సాధనాలు మాత్రమే. దేవునికి మహిమ కలుగుగాక. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మంచి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ప్రియులారా. మంచిది, చాలా సంతోషం. రండి మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. యేసన్న గారు పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితము సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేని, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేని. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా, సర్వలోకానికే సృష్టికర్తవు నీవే యేసయ్యా. నాకు తెలిసినటువంటి నా అనుభవంలో నుండి దేవుని తెలియనటువంటి ప్రజలకు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఋగ్వేదంలో మన యేసుక్రీస్తు గురించి ఒక శ్లోకం ఉంది. ప్రజాపతి చరతి గర్భత్వమైన ప్రతిజాయ తుచ్చం ప్రాణ ప్రజాస్తి మా బలి హరంత ఇహ ప్రాణై ప్రతిష్టతి. దానికి అర్థం ఏంటంటే, ప్రజాపతి స్త్రీ గర్భమందు జన్మించి బలి గావింపబడి మరణం నుండి పునరుత్థానమందు లేపబడతాడు. అటు విధంగానే ప్రియులారా, ఇది యేసు ప్రభు గురించి ఖచ్చితంగా అది సంబంధిస్తుంది. ఇది గుడ్ ఫ్రైడే అందరికీ తెలిసినటువంటిది. అందరూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా సెలవు తీసుకుంటారు ఆ దినాన, గుడ్ ఫ్రైడే. ఆ దినాన చనిపోతాడు ఆయన. 9 నుంచి 12 వరకు మండుటెండలో విరాలాడి, మనుషుల చేత ఏ నేరం లేనప్పటికీ, ఏ తప్పు, ఏ దోషము, ఏ పొరపాటు లేనప్పటికీ, ఏ పాపం లేనప్పటికీ ఆయన నిరపరాధిగా చనిపోతాడు. చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తాడు. అంటే ఆ రోజు ఆదివారం వచ్చింది. దాన్ని పునరుత్థాన దినం అంటారు, రిజరెక్షన్ డే ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకోసం ఇదంతా ఇంత శ్రమ పడాల్సి వచ్చిందంటే, సృష్టికర్తే తన శరీరాన్ని ధరించుకొని వచ్చి తను సృష్టించుకున్నటువంటి మానవుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు, పాపంలో మునిగిపోతున్నాడు, శాపంలో మునిగిపోతున్నాడు, కొట్టుకుపోతున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు, యుగయుగాలు కూడా మండుతున్నటువంటి అగ్నిలో కాలిపోతున్నాడు. శరీరం మంటలో కలిసిపోయినా సరే ఆత్మ నేనిచ్చిందే, అయ్యో ఆత్మ చేత కాలిపోతున్నాడు. వాడు చావకుండా మరి యుగయుగాలు కూడా శ్రమ పడుతున్నాడని చెప్పేసి తనే ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చి పురుషుని యొక్క సంపర్కం లేకుండా స్త్రీ గర్భమందు ఉద్భవించి
అని ఏ పొరపాటు లేకుండా చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ఇతను ఏ మతస్థుడు కాదు, ఏ కులానికి సంబంధించినటువంటి వాడు అంతకంటే కాదు, కానీ ఏ దేశానికో ఏ యొక్క మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి వాడు, అందరికీ కావలసినటువంటి వాడు. ఇతను కానీ లేకపోయినట్లయితే మనిషి యొక్క బ్రతుకు నిరర్థకం, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అంతా వ్యర్థమే, ఎందుకు పనికి రాకుండా పోతున్నటువంటి బ్రతికిది. ప్రియులారా, ఖచ్చితంగా నువ్వు ఏ కులస్థుడు అయినప్పటికీ, ఏ జాతి అయినప్పటికీ, ఏ మతస్థుడు అయినప్పటికీ, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు అయినప్పటికీ కూడాను ఈ భూమి మీద నిజమైనటువంటి భగవంతుడు, వెలుగు ధరించుకున్నటువంటి వాడు, నాకు క్షేమాన్ని ఇచ్చినటువంటి వాడు, నాకు శాపాన్ని తప్పించి మోక్షానికి చేర్చినటువంటి వాడు ఎవరైనా ఉన్నట్లయితే దయతో నన్ను దర్శించయ్యా, నన్ను క్షమించయ్యా, నీ ముఖం చూపించయ్యా, నీ స్వరం వినిపించయ్యా, నా జీవితం నీకు అంకితం చేస్తానని చెప్పేసి అడుగు. ఖచ్చితంగా నువ్వు నరకం నుండి తప్పించబడతావు, నీ పాపాలన్నీ క్షమించబడతాయి. నువ్వు బ్రతికి దినాలన్నీ కూడా పిల్ల పాపలతో కొద్దిగా 4 ముద్దలు తినేసి ప్రశాంతంగా జీవించి చనిపోయినప్పుడు ప్రశాంతంగా చనిపోయి మోక్షానికి చేర్చబడుతుంది నీ ఆత్మ. కాబట్టి నీ శరీరం ఇక్కడ ఉండిపోతుంది, మట్టిలో తీయబడింది. కాబట్టి నీ ఆత్మ మాత్రం ఆయన ఇచ్చినటువంటి పరమాత్మ, ఇచ్చినటువంటి జీవాత్మ, ఆ జీవాత్మ మోక్షంలోనే ఆయన ఉన్నటువంటి స్థలానికే చేర్చబడుతుంది ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోండి, ఈ అవకాశాన్ని విడిచిపెట్టకండి, వినియోగించుకోండి. ఈ చావు అన్నది చెప్పి రాదు, చిన్నవారికైనా పెద్దవారికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఎవరికైనా ఈ చావు అన్నది వస్తుంది. కాబట్టి దయతో మరి నా మాటలు మన్నించి క్షమించి మీ హృదయంలో చేర్చుకోండి. మాట ప్రకారంగా మీరు అడగండి, ఖచ్చితంగా దర్శిస్తాడు ఆయన. మంచి దేవుడు ఈయన, మంచి దేవుడు, మంచి ఆదరణకర్త, అవసరాల్లో ఆదుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ మాటలైన విత్తనాలు మీ హృదయంలో నేల మీద నాటింప చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను గాక. దుష్టుడు ఎత్తికెళ్ళిపోకుండా చుట్టూ కంచె వేసి కాపుదలించబడిన గాక. యేసు నామములో ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులరా, మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం రండి. నీతిమంతుడు గురించి మనం ఈ రోజున మాట్లాడుకోవాలి. నీతిమంతుడు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుందారండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అదేవిధంగా 26 కూడా చూడండి. యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేసెను. అదేవిధంగా 30 కూడా చూడండి. ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లా నరాదు. తర్వాత ప్రియులారా, 3వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. కాబట్టి నీతిమంతుడవు ఎప్పుడు అంటే ఆయన యందు విశ్వాసం ఎవడైతే ఉంచుతాడో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. ఉదాహరణ చూడండి. దొరలు ఉంటారు. నువ్వు దొరల పక్షాన చేరుకున్నట్లయితే దొరవైపోతావు. అదేవిధంగా దొంగల పక్షాన చేరినట్లయితే దొంగవైపోతావు. వీడు ఒక దొంగ ఏనరా అని అంటాం. ఇప్పుడు మనం విడదీస్తాం. ఏంటి? తెలివి తక్కువవాడా, తెలివైన వాడా, అబో యావరేజ్, బిలో యావరేజ్, యావరేజ్. యావరేజ్ అంటే చదవడం రాయడం వస్తుంది, కానీ అంత ధారాళంగా కాదు, యావరేజ్ అన్నటువంటి ఆ బ్యాచ్లో ఈ పిల్లడిని మనం తోసేస్తాం. ఉదాహరణ స్టూడెంట్స్లో. బిలో యావరేజ్ అంటే చదవడము అంతంత వస్తుంది, రాయటం కూడా అంతంత మాత్రం వస్తుంది, కానీ పూర్తిగా రాదు. బిలో యావరేజ్ ఆ బ్యాచ్లో మరో కుర్రాడిని తోసేస్తాం. అబోవ్ యావరేజర్స్ అంటే చదవటం ధారాళంగా చదువుతున్నాడు, రాయటం ధారాళంగా రాస్తున్నాడు, ఏది తప్పు లేకుండా బాగా రాస్తున్నాడు, అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా స్థాయిలో ఉన్నాడు అని అర్థం అక్కడ. కాబట్టి ఈ 3 స్థాయిల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఏ స్థాయికి సంబంధించినటువంటి వాడు అని చెప్పేసి ఆ స్థాయిని మనం నిర్ణయించి గుర్తించి ఆ స్థాయిలో ఆ పిల్లని పెడితే ఆ స్థాయికి సంబంధించినటువంటి వాడు అవుతాడనమాట. వీడు ఈ స్థాయికి సంబంధించినటువంటి వాడు, వీడు ఈ స్థాయికి సంబంధించినటువంటి వాడు బిలో యావరేజ్, వీడు అబోవ్ యావరేజ్ సంబంధించినటువంటి వాడు, వీడు యావరేజ్ సంబంధించినటువంటి వాడు అని. అదేవిధంగా దొంగలు ఉన్నారనుకోండి. దొంగల్లో ఇప్పుడు జైల్లో ఉంటారు దొంగలు. వాళ్ళు ఏదో చేసి వస్తూ ఉంటారు. ఏది చేసిన వచ్చినప్పటికి కూడా వాడు దొంగే. దొరమాత్రగా జైలుకి వచ్చినట్టు ప్రతి ఒక్కడు కూడా దొంగ అని అంటారు, అంతే. అదేవిధంగా జైలుకి వెళ్ళాడు అంటే ఆడు దొంగ.
ఓకేనా? మరి ఒకవేళ కోర్టు ఆమోదించేసి నిరపరాధి, వీడికి ఏ శిక్ష లేదని అంటే నిరపరాధి అంతే. ఈ కోవకు చెందినటువంటి వాడు. దొంగ ఏ చిన్న తప్పు చేసినప్పుడు కూడా దొంగే, పెద్ద తప్పు చేసినా చిన్న తప్పు చేసినా దొంగే. అదేవిధంగా నీ దేవుని మీద నువ్వు ఎలాంటి వాడివైనప్పుడు కూడా కులంతో సంబంధం లేదు, నీ ధనంతో సంబంధం లేదు, నీ మతంతో సంబంధం లేదు, నీ జాతితో సంబంధం లేదు, నీ ప్రాంతంతో సంబంధం లేదు. ఎప్పుడైతే సృష్టికర్త యేసు ఆయన ఒక్కడే దేవుడు, తప్పించి ఇంకెవరు లేరు, ఈయనే నా రక్షకుడు, ఈయన తప్ప భూమి మీద ఇంకెవరు లేరు అని చెప్పేసి ఎప్పుడైతే నిర్ధారించుకొని నువ్వు ప్రభు పక్షాన, ప్రభు వైపున, ప్రభు మీద ఆధారపడ్డావో, ప్రభుని నమ్ముకున్నావో అప్పుడే నువ్వు నీతిమంతుడివి. ఎందుకు? నువ్వు నమ్ముకున్న ప్రభు నీతిమంతుడు కాబట్టి, నువ్వు ఆధారపడినటువంటి వాడు నీతిమంతుడు కాబట్టి. నువ్వు వెళ్ళినటువంటి వాడు ఎవరంటే వెలుగై ఉన్నటువంటి వాడు కాబట్టి నువ్వు కూడా వెలుగై ఉన్నావు. ఆయన నీతిమంతుడు అయి ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా నీతిమంతుడు అయి ఉన్నావు. కనుక ఆ నీతిమంతుడు అంటే కేవలం నమ్మకం, పైసా ఖర్చు లేకుండా విశ్వసిస్తే చాలు, నీ హృదయంతో విశ్వసిస్తే చాలు, నీ మనసుతో విశ్వసిస్తే చాలు, నమ్ముకుంటే చాలు, నమ్మితే చాలు, అంతే నువ్వు నీతిమంతుడవు. నీతిమంతుడు అంటే ఈ లోకంలో చాలామంది నీతి కబుర్లు చెప్తుంటారు. వాళ్ళు నమ్మకపోయినప్పటికీ నీతి కబుర్లు చెప్తారు, మంచి మాట్లాడతారు, చాలా చక్కని సలహాలు ఇస్తారు. వాళ్ళ మాటలు చూసిన కోటలు దాటిపోతాయి. వాళ్ళ మాటలు వింటుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, చాలా వినోదంగా ఉంటాయి, చాలా విశిష్టంగా ఉంటాయి, అద్భుతకరంగా ఉంటాయి. నీతిమంతుని కంటే మంచి మాట్లాడినటువంటి వారే. కానీ నీతిమంతులలో కలవరు. చనిపోయినప్పుడు నీతిమంతుడు వెళ్ళినటువంటి స్థలానికి వీడు వెళ్ళలేడు. ఎందుకు అంటే ఇక్కడ నీతిమంతుడైనటువంటి వారి దగ్గర లైసెన్స్ తీసుకోలేదు కాబట్టి, నీతిమంతుడు అన్నటువంటి వాడు ఎవరో గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, నీతిమంతుని యొక్క చెరలోని, నీతిమంతుని యొక్క స్థానంలోకి, నీతిమంతుని యొక్క మరి నీడలోకి చేరువ కాలేదు కాబట్టి వీడి నీతిమంతుడు కాదు, అనీతిమంతుడే. వీడు ఎంత బుద్ధిమంతుడైనప్పటికీ, ఎంత గుణవంతుడైనప్పటికీ, ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడాను వాడు చనిపోతే నరకానికి పోతాడు కానీ పొరపాటున మోక్షానికి చేరుకోడు, నీతివంతుడైనటువంటి స్థలానికి చేరుకోలేడు. అగ్నికి ఆహుతి అయిపోతూ కాలుతూనే ఉంటుంది. ఎందుకంటే వాడు ఆత్మ కదా, శరీరం కాదు కదా. మనిషి జీవం ఒక ఆత్మ. ఈ జీవంతోనే వాడు ఏం చేస్తాడంటే అపవాది కూడాను, వాడు కూడా ఒక ఆత్మే, దురాత్మ. ఈ దురాత్మడికి ఈ జీవాత్ముడికి మించిపోయినటువంటి వాడు శక్తివంతుడు పరమాత్మ. కాబట్టి ఆయనే అధిపతి, ఆయనే విజయవంతుడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనే సృష్టికర్త. ఆయన అధీనంలో, ఆయన స్వాధీనంలో ఉంది మొత్తం ప్రపంచం అంతా కూడాను. అతనికి కానకుండా నువ్వు దూరమైనప్పటికీ, అతనికి కానకుండా నువ్వేం చేస్తున్నప్పటికీ అది కాదు, విజయవంతం కాదు. కాబట్టి ఇప్పుడైతే ఆ విజయవంతుని యందు, ఆ శక్తివంతుని యందు, ఆ సృష్టికర్త యందు, ఆ యొక్క నీతిమంతుడు అన్న సృష్టికర్త యందు మనసు పెడితే నువ్వు నీతిమంతుడివే. ఆ నీతిమంతుడు అన్నటువంటి పరిపాలకుడు, వెలుగైనటువంటి వాడు, గొప్ప జ్ఞానవంతుడు, శక్తిమంతుడు, పరిపూర్ణుడైనటువంటి వాని యందు మనసు పెడితే నువ్వు నీతిమంతుడివే. కాబట్టి అట్టి విధంగా నువ్వు నీతిమంతుడివి అయ్యావు. కాబట్టి ఆ నీతిమంతుడికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎలాంటివో మనం చూద్దాం ఇప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 13:43 చూడండి ఒకసారి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులంట తమ తండ్రి రాజ్యములో, తండ్రి రాజ్యం అంటే మోక్ష రాజ్యంలో తేజరిల్లుదురు. సూర్యుని వలె తేజరిల్లుదురంట. సూర్యుని వలె వెలుగుతూ ఉంటారంట. అక్కడ కరెంట్ ఉండదు, చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు, ఎవరు ఉండరు. కానీ నీతిమంతులే ఒక సూర్యుని వలె తేజస్సు కలిగి, ఒక వెలుగు కలిగి ఉద్భవిస్తూ ఉంటారంట, ప్రకాశిస్తూ ఉంటారంట. ఎంత ధన్యులు మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును. నీతిమంతుల యొక్క వెలుగంట తేజరిల్లుతూ ఉంటుందంట. అంతకంతకు ప్రకాశిస్తూ ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మరి 13:21 చూడండి. నీతిమంతులు మేలు ప్రతిఫలంగా వచ్చును. నీతిమంతుల యొక్క మేలు ప్రతిఫలంగా వస్తుందంట. అంటే ఏదైనా సరే ప్రతిఫలం అంటే ఈతగా ఇస్తే తాటికి అంతా ప్రతిఫలం పొందుకుంటారంట. హల్లెలూయా. వారు ఏది ఇచ్చినా సరే వర్ధిల్లుతారంట. నీతిమంతుల చేతుల ద్వారా ఏది ఇచ్చినా సరే. 12:21 సామెతల గ్రంథం. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును.
నీతిమంతుడు అంటే రక్షింపబడినటువంటి వాడు. ప్రతి ఒక్కడు కూడాను అయ్యో వీడు కూడా నశించిపోతున్నాడే, వీడు కూడా రేపు పొద్దున్న నరకానికి పోతాడే, నాలాంటి వాడే, ఒకప్పుడు నేను కూడా వాడిలాగా ఉండేవాడిని, కనుక వీడిని రక్షణలోకి నడిపించాలి, వీడిని జ్ఞానంలోకి నడిపించాలి, వీడిని వెలుగులోకి నడిపించాలి అనే తత్వం కలిగి ఉంటాడంట నీతిమంతుడు. హల్లెలూయా. తర్వాత 12:21 చూడండి, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏది చేస్తున్నప్పటికీ వాడు క్షేమంగా వెళ్ళి మరలా క్షేమంగా వస్తాడట. ఎందుకు? ఆ నీతిమంతుడు తోడుగా ఉంటాడు కాబట్టి. ఎవరు? ఆయన నమ్ముకున్నటువంటి నీతిమంతుడు వీడికి తోడుగా ఉంటాడు కాబట్టి, వీడు కూడా నీతిమంతుడు అయ్యాడు కాబట్టి, నీతిమంతుడు వీడు కలిసి ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినప్పటికీ క్షేమకరమైనటువంటి ఆశీర్వాదం పొందుకొని వస్తాడంట. హల్లెలూయా. రైట్. ఏ పని చేపట్టినప్పటికీ అది సక్సెస్ అవుతుందంట. హల్లెలూయా. అదేవిధంగా 11:28 సామెతల గ్రంథంలో, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. నీతిమంతులు చిగురాకంట. చిగురాకు ఎలాగైతే వృద్ధి పొందుకుంటుందో దినదినము అవి కొమ్మలు రొమ్మలు వేస్తూ ఉంటాయో, అట్టి విధంగా నీతిమంతుడు అన్ని విషయాలను కూడా వృద్ధి పొందుకుంటూ ఉంటాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంతేకాకుండా మరి 92వ సంకీర్తన 12వ వాక్యం చూసుకున్నట్లయితే, నీతిమంతులు ఖర్జూరపు మొవ్వు వలె మొవ్వు వేయుదురు అని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే. అదేవిధంగా సామెతల గ్రంథం 15:6వ వాక్యంలో, నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి అంట. ఎప్పుడు దేనికి కూడా కొదువ ఉండదంట. ఏ అన్నీ కూడా పుష్కలంగా సమృద్ధిగా ఉంటాయంట. ఏ లోటు కూడా ఉండదంట. ఆ ఇంటికి వెళ్ళేటోడు ప్రశాంతంగా ఉంటుందంట. మా ఇంటికి చాలామంది వచ్చేటప్పుడు ఈ ఇల్లు కదలబుద్ధి వేయట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, ఉండి అప్పుడే వెళ్ళొద్దు, కూర్చుందాం, కొద్దిసేపు ఆగి మనం వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో అనడం చాలాసార్లు విన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా 10:30 సామెతలు తీసుకున్నట్లయితే, నీతిమంతుడు ఎన్నడూ కూడా కదల్చబడ్డాడంట. నీతిమంతుడు ఎప్పుడు కూడా దేనికి కదల్చబడ్డంట. ఇల్లు కాలిపోయినా, వాకిలు కాలిపోయి, ఏదైనా సరే, ఒక కొంపలు మునిగిపోతున్నారని అంటే మునిగినీలే, ఇప్పుడు ఏమైందట, ఆయన ఉన్నాడు కదా చూసుకోవడానికి అని ఒక ధీమా, ఒక భరోసా ఇస్తున్నటువంటి వాడు ఉన్నాడు కదా తనలోని, ఆయనలోని. అందుకనే ధీమా వ్యక్తం చేస్తాడంట. ఓకే. 10:28 సామెతల గ్రంథం, నీతిమంతుని ఆశ సంతోషం పుట్టించును. నీతిమంతుడు ఏదైనా సరే ఆశ కలిగి ఉన్నాడని అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడిన వెంటనే అది చాలా సంతోషానికి దారి తీస్తుంది. అనుకున్నవన్నీ కూడా జరుగుతాయంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 10:24 సామెతల గ్రంథంలోని, నీతిమంతుడు ఆశించినది దొరుకును. వాడు ఏదైతే ఆశిస్తాడో, ఏదైతే మనసులో అనుకుంటాడో, తిన్న పదార్థం అయినప్పటికీ, కట్టుకున్న బట్ట అయినప్పటికీ, నివసించినటువంటి స్థలం అయినప్పటికీ, ఇల్లు అయినప్పటికీ అది ఖచ్చితంగా అది దొరుకుతుందంట. అది వాడికి అది ఖచ్చితంగా ఇస్తున్నాడు, ఆయన దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే నీతిమంతుడు అయి ఉన్నాడు కాబట్టి నీతిమంతునికి ఏ కొదువ ఉండదంట. హల్లెలూయా. 10:7 నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. మంచి మంచి బ్లెస్సింగ్స్. ఏ బ్లెస్సింగ్స్ అవి? ఆశీర్వాదాలు అంటే ఆరోగ్యపు ఆశీర్వాదం కావచ్చు, మానసికమైనటువంటి శాంతి సమాధాన ఆశీర్వాదం కావచ్చు, లేదంటే ఆర్థికపరమైనటువంటి వృద్ధి ఆశీర్వాదం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా 11:8 చూసుకున్నట్లయితే, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడంట. ఏదైనా బాధ వచ్చిందనుకోండి, అది దీర్ఘకాలంగా ఉండిపోదంట, వెంటనే తప్పించబడుతుందంట. హల్లెలూయా. అలాగే నేను ఎన్నోసార్లు తప్పించబడ్డాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా కీర్తన గ్రంథం మరి 34:17 చూసుకున్నట్లయితే, నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతుడు మొర్రపెట్టగా, నీతిమంతుడు ఎప్పుడైతే అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు అది కావాలని చేసి మొర్ర పెడితే ఖచ్చితంగా యెహోవా ఆలకిస్తాడంట. దాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతాడంట. అందుకని ఈ రేంజ్లోనే, ఈ విధంగానే నేను అడుగుతున్నాను. 1000 గజాల స్థలం కావాలి, అది 3 కోట్ల రూపాయలు అయినప్పటికీ, 5 కోట్ల రూపాయలు అయినప్పటికీ ఖచ్చితంగా నీ వశమై ఉన్నది. అది నీకు సుసాధ్యమే కానీ అసాధ్యం కాదు. నాకైతే అసాధ్యం. కనుక నీవు నేను కలిసి ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా పరిచర్య నీది కాబట్టి, పరలోక మహిమార్థమై, సువార్త మహిమార్థమై, దేవుని యొక్క మహిమార్థమై, తండ్రి మహిమార్థమై ఖచ్చితంగా ఇక్కడ అది దొరుకుతుంది కూడా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత యేసుక్రీస్తు నామంలో ప్రభు యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందుకుంటాం. ఎందుకంటే అబ్రహాం గారికి పట్టజాలైనటువంటి విస్తారమైనటువంటి పంట, విస్తారమైనటువంటి గోవులు, విస్తారమైన గొర్రెలు, విస్తారమైనటువంటి మేకలు, సంపద పట్టజాలైనటువంటిదంట. ఆ స్థలాలు పట్టలేదంట. అంత విస్తారమైనటువంటి కోటీశ్వరుడిగా, ఐశ్వర్యవంతుడిగా,
అబ్రహామును చేశాడు. కాబట్టి అబ్రహాంలో మనం కూడా ఒకరివై ఉన్నాము. 3:9 తీసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక ప్రకారంగా. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15:29 సామెతలు చూసుకున్నట్లయితే నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును. ఖచ్చితంగా ఆ ప్రార్థన అంగీకరిస్తాడంట. ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా అది చేయాలి, ప్రభువా ఖచ్చితంగా ఇది జరగాలి, ప్రభువా ఖచ్చితంగా ఇది క్షేమం కలగాలి, ప్రభా ఖచ్చితంగా ఇక్కడ స్వస్థత కలగాలి, ప్రభా ఖచ్చితంగా ఇతడు సజీవుడై లేవాలి, ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా లేచి తీరుతాడనమాట. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. నమ్మాలంతే. నీతిమంతుడిలో ఆయన నివసిస్తున్నాడు. ఆ నీతిమంతుడు నివసిస్తున్నాడు కాబట్టి, నీతిమంతుడు నివసిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అనీతిమంతుడు అన్నటువంటి వాడు నీతిమంతుడిగా అయ్యాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 34:21 చూసుకున్నట్లయితే నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. నీతిమంతుడిని ఏమనంటే ప్రభుని అన్నట్టే, నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టు అన్నాడు ఆయన. ఎందుకనంటే నీతిమంతుడు అనీతిమంతుడు కలిసి ఉన్నాడు కాబట్టి. అంటే ఈ అనీతిమంతుడు ఆ నీతిమంతుడిని ఎప్పుడైతే హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తాడో అప్పుడు వీడికి ఉన్నటువంటి చీకటంతా కూడా వెలుగ్గా మారిపోతుంది. చూడండి, ఏదైనా బలుబు తీసుకురండి గదిలోకి, చీకటి గదిలోనికి, లేదంటే సెల్ ఫోన్లో లైట్ వెలిగించండి, మొత్తం గది అంతా కూడా వెలుగ్గా మారిపోతుంది. ఆ చీకటి ఏమైపోతుంది? పటపంచలైపోతుంది. ఇదే ప్రియులారా, ఇదే సీక్రెట్. ఈ విధమైనటువంటి మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో ఖచ్చితంగా గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. ఎందుకంటే నీతిమంతుడు అన్నింటినీ కూడా త్యాగం చేయడానికి వచ్చేసాడు ఆయన ఊరకనే రాలేదు భూమి మీదకి. తను ఎందరినైతే పిలుచుకున్నాడో అందరికీ కూడా తన నీతిని, తన సామ్రాజ్యాన్ని, తన యొక్క సౌభాగ్యాన్ని, తన యొక్క ఆశీర్వాదాలు, తన యొక్క వెలుగుని, తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క అంతస్తుల్ని, ఐశ్వర్యాన్ని అంతటి కూడా ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ధనవంతుడు కాబట్టి, ఆయన పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి తను పిలుచుకున్నటువంటి పిల్లలు కూడా అప్స్టైర్లో ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలని చెప్పి. అందుకని ప్రియులారా, దేవుని యందు విశ్వాసించినటువంటి వారు చూడండి, ఒకసారి వెళ్ళండి మీరు, ఇల్లులు చెక్ చేయండి, అంత నీట్గా ఉంటాయి. వారి బట్టలు వేసుకున్న బట్టలు ఒక హుందాగా ఉంటాయి, వారు ఆడుతున్న మాట ఒక హుందాగా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఇది మామూలుగా బొటాబొటి క్రైస్తవుల గురించిన మాట. అట్లా ఒక్కసారి ఎప్పుడైతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించి తండ్రి, నా హృదయానికి రా నాయనని చెప్పి ఆహ్వానిస్తే చాలు, నీతిమంతుడు అయిపోయినట్టే. ఎందుకంటే రక్షణ నీకు వచ్చేసింది. విశ్వాసి ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో ఆ యొక్క విశ్వాసే నీతిమంతుడు అయిపోయాడు అనమాట. అందుకనే వాడు ప్రతీది కూడా ఆకర్షణీయంగా ఉంటాడు, అద్భుతకరంగా ఉంటాడు. వాడి పిల్లలు, వాడి కుటుంబం, వాడి నవ్వు, వాడి ఆరోగ్యం అంతా కూడా, వాడి శరీరం అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి, ఉత్తేజపరంగా ఉంటాయి. మిగతా యేసుప్రభు లేనటువంటి ఇంటికి వెళ్ళండి, యేసుప్రభు లేనటువంటి జీవితాలు చూడండి, ఎండిపోయినటువంటి విస్తరణలాగా ఉంటాయి. వాళ్ళు ఎంత సంపాదించనివ్వండి, హోదా ఉన్నవ్వండి, హుందదనం ఏది ఉన్నప్పుడు కూడా వారి శరీరాలు చూడడానికి బాగు. ఎందుకంటే కట్లు కట్టేసి ఉంటాయి, బొట్లు పెట్టేసుకుని ఉంటారు, ముఖం అంతా మాడిపోయినట్టు ఉంటారు, నిరాశ నిస్పృహలతో ఉంటారు. వాళ్ళ ఇల్లు కూడా సక్రమంగా ఉండలేవు, వెలుగుతో నింపబడి ఉండవు, ఎప్పుడు చీకటితోనే ఉంటాయి. ఒక బల్బు వేస్తే ఒక బల్బు వేయరు అంతే. ఎందుకంటే కరెంట్ అయిపోద్దని పిసినారుతాను. ఈ లోకం కొరకే బ్రతుకుతారు. పరలోకం ఉందన్న సంగతి వారికి తెలియక, రక్షకుడు వచ్చాడన్న సంగతి వారికి తెలియక, వారికి ప్రాణాలు పెట్టాడన్న సంగతి వారికి తెలియక, వారికి ఒక నరకం ఉందన్న సంగతి వారికి తెలియక, అజ్ఞానం అనేటటువంటి పరిస్థితులు వారు జీవిస్తారు. కనుక అనీతి అన్నది వారి చుట్టూ ఆవరించి ఉంటుంది అనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారందరికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం ఆయన మహిమార్థమై తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక మునిపే మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీతిమంతులుగా మార్చుకున్నాడు ఆయన. నేను ఏమై ఉన్నానో ఆయన కృప అంటాడు. కాబట్టి ఇలాంటి ధన్యత ఇచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మాటలనే విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరుపసి పాడికి ఫలింపు చేయను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. నా పేరు మాధవి, చీపురపల్లి మండలం, విజయనగరం జిల్లా. నేను కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటి అంటే, మా వీధిలో మా ఇంటి ఎదురుగా ఒక ఆయనకి చాలా అనారోగ్యం పాలైపోయారు. ఎంతలా అంటే అసలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరింది, కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి, ఇంకా బ్రతకడు అని ఐసీయూలో వారం రోజులు ఉంచిన తర్వాత 3 లక్షల బిల్ వరకు అయింది. కట్టి ఇంటికి తీసుకొచ్చేసారు. అయితే ఆ రోజు నేను అనుకున్నాను, ఎస్ఎస్ రవయ్య గారు ఫోన్ చేసిన బాగున్ను, గొప్ప దైవజనులు, ఇతను మళ్ళీ మృతుల నుండి సజీవులుగా లేపబడతారు అని.
అయితే మరుసటి రోజు ఎస్ఎస్ రవయ్య గారు ఫోన్ చేశారు. అతనికి ఫోన్ ఇవ్వటం జరిగింది. ఫోన్లోనే అతనికి ప్రార్థన చేశారు. వాళ్ళు ఏమి అద్భుతం చేశాడో దేవుడు అండి. నిజంగా అతను ఇప్పుడు ఆ మరుసటి రోజు వెంటనే లెగిచారు, ఇడ్లీ తిన్నారు, నడవగలుగుతున్నారు, అతని పనులు అతను చేసుకోగలుగుతున్నారు. మరలా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. చాలా అద్భుతమైన రీతిగా వారి యందు దేవుడు గొప్ప ప్రణాళికతో మంచి కార్యాన్ని చేశాడు. ఇది కేవలం ఎస్ఎస్ రవయ్య గారు ప్రార్థన ద్వారానే జరిగిందని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఎస్ఎస్ రవయ్య గారు చనిపోయిన వారిని సైతం లేపగల గొప్ప అభిషక్తులుగా దేవుడి దగ్గర నుంచి వరం పొందుకున్నారు. దేవుని నామముకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎస్ఎస్ రవయ్య గారికి ధన్యవాదాలు. దేవుడి ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, జలతైలాలు పట్టుకోండి. మహోన్నతుడి తండ్రి, జీవం గల దేవ స్తోత్రాలు. నీ అద్భుతమైనటువంటి నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు నీతిమంతుడు కాబట్టి మమ్మల్ని కూడా నీతిమంతుడిగా చేసుకున్నందుకు స్తోత్రాలు. మీ నీతి యావత్తు కూడా నా తండ్రి ప్రభా మాలో ఉంచినందుకు స్తోత్రాలు. ఎల్లప్పుడు కూడా మా ముఖాల మీద చిరునవ్వును కోరుకున్నట్టు దేవుడు నాయన మీకు వందనాలు. అయినప్పటికీ అపవాది ఈ సత్యాలు కానకుండా చేస్తూ నరకంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా. నాయనా నా తండ్రి ప్రభా, నీ పిల్లలందరినీ కూడా క్షమించబడిన గాక. ఓ దురాత్మ చీకటి అంధకార శక్తులారా, వారి యొక్క శరీరాలు, వారి యొక్క ప్రాణాలు, వారి యొక్క హృదయాలు, వారి యొక్క మనసుల్ని, వారి యొక్క గృహాల్ని, వారి జీవితాలను విడిచిపెట్టి పాతాళానికి పొమ్మని గద్దిస్తున్నా. వ్యాధులు తీసుకొచ్చిన దురాత్మలారా, అప్పులు ఊబుల్లో తీసుకొచ్చిన ఊబుల్లోకి ఇట్టేసిన దురాత్మలారా, కన్నీరు తెప్పించిన దురాత్మలారా, వాళ్ళ పిల్లలందరినీ కూడా రకరకాలైనటువంటి చెడు అలవాట్లకి బానిస చేసిన దురాత్మలారా, బలహీనపరిచిన దురాత్మలారా, సరైన పెళ్ళిళ్ళు వివాహాలు జరగకుండా, సరైన కాపురాలు జరగకుండా రకరకాలుగా ఏడిపిస్తున్న దురాత్మలారా, యేసునామములో మిమ్మల్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న పాతాళానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఈ రోజున మరి ఈ విధంగా మరి ఈ పరిచయం ముందుకు సాగడానికి, ఈ సువార్త సునాదాన్ని అనేక మందికి వినిపించడానికి, నరకం నుంచి మోక్షానికి రప్పించడానికి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి, అసత్యం నుంచి సత్యంలోనికి రప్పించడానికి నీ కుమారుడు మా తండ్రి ప్రభా చంద్రపాల్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చినటువంటి తల్లి గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, చెల్లెల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సిన ప్రతి అవసరతలో తండ్రి ప్రభా మీరు తోడుగా నీడుగా ఉండండి తండ్రి. వారి హస్తాలు దీవించండి తండ్రి ప్రభా. ఇంకాను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మందికి తండ్రి ప్రభా తోడుగా ఉండేటువంటి హస్తాలుగా దీవించండి ప్రభా. వారి ఆరోగ్యాలు కుదిరిపరచండి ప్రభా. వారు అనుకున్నవన్నీ కూడా జరిగించండి ప్రభా. వారి ఇంట్లో వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. అడ్లు ఆటంకాలన్నీ కూడా తొలగింపండుగా కేస్తున్నాములో తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరోసారి నాయన మీ ప్రజలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరు మా పక్షాన ఉండి ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు జరిగిస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మరోసారి లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకున్నాను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్ ఆమెన్.